హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పేపర్ అటుకులతోటి చూడ చేయబోతున్నానండి. ఉప్మా అటుకులు ఏమో ఇలా ఉంటాయండి, పేపర్ అటుకులు మాత్రం పేపర్ లాగానే ఉంటాయండి. సో దాంతో తెలంగాణ స్టైల్లో అటుకుల చూడవ అంటారండి తెలంగాణలో. సో అలా అది చేయబోతున్నానంటే మొదటిగా కడాయి తీసుకొని ఆయిల్ ఏం వేయకుండా రాగా వేయించుకుంటే అవి అటుకులు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. సో నేను ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో అటుకులను వేపుతున్నానండి. అది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అది అడుగంటకుండా దాన్ని ఫ్రీక్వెంట్గా కలుపుతూనే ఉండాలన్నమాట. సో అంటిల్ దట్ అది క్రిస్పీ అయ్యేంత వరకు కూడా మనం కలపాలండి. అలా చూడండి, అలా ఫ్రై చేయాలి. క్రిస్పీ అయిపోయింది చూడండి. ఇప్పుడు నలిపితేనే మొత్తం పౌడర్ లాగా అవుతుంది కదా, అక్కడ వరకు మనము దాన్ని రోస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట. అలా మన క్రిస్పీ పౌడర్ లాగా అయిపోయింది కదండి, అంతవరకు వేయించి దాన్ని సైడ్కి తీసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనము కడాయిలో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మనము ఒకవేళ మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలంటే కూడా ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను అంతే. ఆ తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే వేరుశనగుళ్ళు అందరూ తింటారు కదండి, మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి నేను తక్కువ వేసాను. కానీ పుట్నాలు మాత్రం బాగా తింటారు, సో అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి నేను. ఇవి ఇష్టపడతారు మా పిల్లలు ఎక్కువగా, సో అవి వేసాను. దాని తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది. కరివేపాకు తర్వాత వెల్లుల్లి కొంచెం పొట్టు తీసి దంచుకోవాలి. 2 మిర్చి మన కారం తగినట్టు ఎంతైనా వేసుకోవచ్చు. ఏమన్నా ఆనియన్ వేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో వేరుశనగగుండ్లు అంటే పల్లీలు అవి వేసి అవి కూడా రోస్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించాలండి. మీడియం ఫ్లేమ్ అలా పెడితే అది పైన మాడిపోతే లోపలేమో సరిగ్గా ఫ్రై అవ్వవు. సో సిమ్లో పెట్టుకొని అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము దాంట్లోకి కొన్ని కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇలా పచ్చిమిర్చి వేగిపోయాయి కదండి. ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు దానిలోకి మనము పుట్నాలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకోవాలండి. పుట్నాలు వేసేసుకున్నాము. నేను బై హ్యాండ్ వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ అవుతుందండి. అలా పుట్నాలు మొత్తం వేసేసుకోవాలి.
వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలండి. హైలో పెట్టి అన్నీ మాడిపోతాయి మళ్ళీ. సో అలా వన్ ఆఫ్టర్ వన్ దాని తర్వాత ఒకటి వేసి అన్నీ కలిపేసాలి, అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో అయితే మా మమ్మీ ఎప్పుడు స్నాక్కి ఎక్కువగా ఇవే ఇస్తుందండి. సో ఇప్పుడు కరివేపాకు వేయాలండి. కరివేపాకు కూడా మంచి క్రిస్పీ అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి మనము. సో ఇవి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసి దాంట్లో మనము పసుపు, కొంచెం తగినంత ఉప్పు, మీరు ఎంత తింటారో దాని తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి. అంతే అండి. అది ఫ్రై అయ్యాక మనం ఏదైతే అటుకులు వేయించి పెట్టుకున్నామో అవి తీసి మొత్తం ఇందులో ఈ ఫ్రై చేసిన ఈ దీనిలో వేసేసుకోవాలి. వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంటే చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాక ఈ అటుకులకు మనం తీసుకున్న అటుకులను బట్టి దానికి తగ్గట్టుగా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. సో నేను మా చిన్న స్పూన్ కాబట్టి దాంతో 2.5 స్పూన్స్ వేసాను. సో దాంతో మళ్ళీ సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అంతే అండి. అది మంచిగా కొంచెం ఫ్రై చేసి వెంటనే ఇంకా అటుకులు ఏదైతే మనం రోస్ట్ చేసుకున్నామో అవి దీనిలో వేసేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. సాల్ట్ తగినంత నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే హ్యాండ్తో వేస్తాను. ఒకసారి ఇలా ఫ్రై అయ్యాక ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో
దీన్ని ఒకసారి కలిపి దీనిలోకి అటుకులు ఏదైతే వేయించి పెట్టుకున్నామో అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపేయాలంతే అండి. కలుపుతూనే ఉండాలి. పసుపు మొత్తం ఈవెన్గా అంతా అటుకులన్నిటికీ కూడా పట్టేలాగా అంతా కూడా చక్కగా మిక్స్ చేసేయాలండి. అప్పుడు దాని కలర్ కూడా మొత్తం ఎల్లోయిష్ కలర్ అయ్యేంత వరకు కూడా కలిపేసుకోవాలండి. సో కలిపేసుకున్నాం కదండి, ఇలా పైకి కిందికి అంతా కలిపేస్తే మొత్తం మనకు ఎల్లో కలర్లో అంతా కూడా వచ్చేస్తుందండి. అంతే, ఇలా చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుంది. అంతే అండి, ఇలా చేతితో ఇలా చేస్తే క్రిస్పీగా అవుతుంది కదండి, నోట్లో వేస్తే కరిగిపోతుందండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.